హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు డ్రీమ్స్ టెక్ ఇన్ తెలుగు. ఫ్రెండ్స్, ఈరోజు మనం సామ్సంగ్ C3322 మొబైల్ ఉంది. ఇది సిమ్ లాక్ ఉంది. ఈ సిమ్ లాక్ హార్డ్ రీసెట్ కోడ్ కొడుతున్నా కూడా వెళ్ళట్లేదు. అండ్ దీనికి సాఫ్ట్వేర్ అంటూ ఏం లేదనమాట. బాక్స్ సాఫ్ట్వేర్ కాకుండా ఫ్రీ సాఫ్ట్వేర్ టూలే ఉంది దీనికి. ఇవాళ ఫ్రీ సాఫ్ట్వేర్ టూల్తో మనం ఈ మొబైల్ ఫ్లాష్ ఎలా చేయొచ్చో చూద్దాము. ఫ్రెండ్స్, నేను మీకు చూపిస్తాను. ఫ్రెండ్స్, ఇది నా న్యూ రూమ్, క్లాస్ రూమ్. ఇది సాఫ్ట్వేర్ ట్రైనింగ్కి యూజ్ చేసిన రూమ్ ఇది. సో నేను ఇప్పుడు ఫైల్స్ చూపిస్తాను మీకు. ఫ్రెండ్స్, ఇది మీరు కోడ్ కొడితే పిన్ వెళ్తుంది అనేది వెళ్ళదు, అన్నిట్లో వెళ్ళదు. అండ్ ఫ్లాష్ చేసేటప్పుడు కూడా ఆప్షన్ ఉంటుంది. ఒక్కోసారి సిమ్ లాక్ ఎరేజ్ అవుతుంది అనమాట. ఎలా ఎరేజ్ చేయాలి, సిమ్ లాక్ పోకపోతే ఏం చేయాలి అనేది కూడా నేను చెప్తాను. ఒకసారి చూడండి, ఒకసారి గమనించండి. ఇది వేరే రూట్స్లో అవ్వదు, ఓన్లీ ఫ్లాష్. మీ కంప్యూటర్ ఉంటే చాలు, మీరు ఫ్లాష్ చేయొచ్చు, ఎవరైనా చేయొచ్చు. దీనికి పర్చేజ్ టూల్ అవసరం లేదు, నార్మల్గా ఫ్లాష్ చేయొచ్చు. స్టార్ట్. ఫ్రెండ్స్, చూడొచ్చు, నేను ఈ ఫోల్డర్లో 3 టూల్స్ పెట్టుకున్నాను ఇక్కడ. ఫ్రెండ్స్, మీరు ఇక్కడ చూడొచ్చు, ఈ ఫోల్డర్లో 3 టూల్స్ అనమాట. ఇది వచ్చి మనకి ఫ్లాష్ ఫైల్, ఇది మనకి ఇది వచ్చి ఫ్లాష్ లోడర్, ఇది వచ్చి మనకి డ్రైవర్, మన ఈ మొబైల్కి కావాల్సిన డ్రైవర్. ఫస్ట్ మొబైల్ దీన్ని ఎక్స్ట్రాక్ట్ చేసుకోండి. ఇది నేను డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, మీరు డిస్క్రిప్షన్లో నుంచి డౌన్లోడ్ చేయండి. ఫ్రీ టూల్స్ ఇవన్నీ, మీకు ఫ్లాష్ అయిపోతుంది కంప్యూటర్లో. దీన్ని ఎక్స్ట్రాక్ట్ చేసిన తర్వాత ఇందులో డ్రైవర్ ఉంటుంది, ఈ డ్రైవర్ని సెటప్ చేయండి. ఇది నేను ఆల్రెడీ సెటప్ చేస్తాను కాబట్టి మళ్ళీ సెటప్ చేయాల్సిన అవసరం ఉండదు. సెటప్ ఇన్స్టాల్ చేయండి ఈ డ్రైవర్ని. నెక్స్ట్ బ్యాక్ రండి. ఫ్రెండ్స్, మీరు చూడొచ్చు, ఇక్కడ ఫ్లాష్ లోడర్ అని ఉంది. ఇక్కడ చూడొచ్చు ఫ్లాష్ లోడర్. అండ్ నెక్స్ట్ అలాగే ఇది ఫ్లాష్ ఫైల్, C3322 ఫ్లాష్ ఫైల్ అనమాట. దీన్ని ఎక్స్ట్రాక్ట్ చేసుకుందాం. అలాగే ఫ్లాష్ లోడర్ని కూడా ఎక్స్ట్రాక్ట్ చేసుకుందాం. ఫ్రెండ్స్, ఈ ఫైల్లోకి వెళ్తే ఇక్కడ మళ్ళీ ఇంకొక CSC ఫైల్ మీరు చూడొచ్చు. ఇక్కడ CSC ఫైల్ మనకి జిప్ చేస్తుంది. దీన్ని కూడా ఎక్స్ట్రాక్ట్ చేద్దాం. ఓకే, ఓపెన్ ఉంది. బ్యాక్ వస్తే ఫ్లాష్ లోడర్లో ఇలా వెళ్తే ఓపెన్ చేయండి. ఫ్రెండ్స్, మనకి ఇందులో అప్లికేషన్ ఎక్కడ, ఫ్లాష్ లోడర్ ఇది అప్లికేషన్ అనమాట. ఇది అప్లికేషన్. సో ఫ్లాష్ లోడర్ ఓపెన్ చేయండి. ఇది ఫ్రెండ్స్, మన ఫ్లాష్ టూల్ ఇలా ఉంటుంది. ఇది చూడడానికి కొద్దిగా కన్ఫ్యూజన్ ఉండొచ్చు, చాలా ఈజీ ఇది. జస్ట్ మీరు ఫ్లాష్ టూల్ ఓపెన్ చేసిన తర్వాత సెట్ మోడల్ అని ఉంది చూడండి. ఇక్కడ సెట్ మోడల్ మీరు చూడొచ్చు, సెట్ మోడల్ ఉంది. ఇక్కడ క్లిక్ చేయండి. మనం చేస్తున్న మొబైల్ C3322. సో ఇది క్లిక్ చేసుకుని ఓపెన్ క్లిక్ చేస్తాం. ఓకే, మన మోడల్ సెట్ అయిపోయింది. అండ్ నెక్స్ట్ ఇక్కడ బైనరీ ఫైల్ సెలెక్ట్ చేసి బ్రౌజ్ క్లిక్ చేయండి. మన ఫ్లాష్ లోడర్ వచ్చి డెస్క్టాప్ మీద ఉంది. డెస్క్టాప్ మీద C3322 CSC ఫైల్, CSC ఇది కాదు, బ్యాక్ PTT ఫైల్, దీన్ని క్లిక్ చేసుకున్నాం దీంట్లో. అండ్ నెక్స్ట్ STL ఇమేజ్ అవసరం లేదు. అండ్ TFS ఫైల్, ఈ TFS ఫైల్ క్లిక్ చేసుకోండి. TFS క్లిక్ చేసి బ్రౌజ్, ఇక్కడ మీకు TFS ఫైల్ ఉంటుంది. ఓపెన్. అండ్ నెక్స్ట్ CSC ఫైల్, బ్రౌజ్. మీరు CSC ఫైల్ గమనించాలి, మనం ఇందా CSC ఫైల్ ఇక్కడ ఓపెన్ ఎక్స్ట్రాక్ట్ చేసాం. ఒకవేళ ఎక్స్ట్రాక్ట్ చేయకపోతే కనుక మన CSC ఫైల్ మనకి ఇక్కడ చూపించదు. ఫర్ ఎగ్జాంపుల్, మన CSC ఫైల్ ఇక్కడ ఇది ఎక్స్ట్రాక్ట్ చేయలేదు. CSC ఫైల్ మనకి ఇక్కడ జిప్ లో ఉంది. మన ఫ్లాష్ టూల్లోకి వెళ్ళామనుకోండి, ఏం చూపిస్తుంది? ఏమీ చూపించదు, ఫైల్ లేనట్టు చూపిస్తుంది, ఏ ఫైల్ చూపించదు. సో మనం కంపల్సరీగా ఈ ఫ్లాష్ ఫైల్లో వచ్చిన ఫైల్ని CSC ఫైల్ కూడా ఎక్స్ట్రాక్ట్ చేసుకోవాలి. ఎక్స్ట్రాక్ట్ చేసిన తర్వాత మీరు ఇప్పుడు CSC ఫైల్ క్లిక్ చేస్తే బ్యాక్ రండి. CSC ఫోల్డర్లో CSC ఫైల్ ఉంటుంది. సో మనకి ఇప్పుడు 3 ఫైల్స్ సెలెక్ట్ అయిపోయాయి. మీరు చూడొచ్చు, ఇక్కడ ఫస్ట్ ఫైల్ సెలెక్ట్ అయిపోయింది, TFS ఫైల్ సెలెక్ట్ అయిపోయింది, CSC ఫైల్ సెలెక్ట్ అయింది. ఓకే ఫ్రెండ్స్, చూడొచ్చు. ఇప్పుడు నెక్స్ట్ ఈ ఆప్షన్స్ మీరు ఏం కలిగించాల్సిన అవసరం లేదు. జస్ట్ సెట్ మోడల్ సెలెక్ట్ చేసుకున్నాం. ఇక్కడ చూడండి, ఎరేజ్, ఎగ్జిక్యూట్, రైట్, ఈ 3 క్లిక్ లో ఉన్నాయి. ఎరేజ్ ఆప్షన్ లో అప్లికేషన్ సైజ్ అని ఉంది, కానీ ఇక్కడ ఏం సెలెక్ట్ చేసుకోలేదు. ఇక్కడ స్టార్ట్ ఉంది కదా, ఇది స్టార్ట్ క్లిక్ చేయాలి. మన స్టార్టింగ్ ఫ్లాషింగ్ ఇక్కడ స్టార్ట్ అవుతుంది. అయితే ఫ్రెండ్స్, నేను ఇంకోటి చూపించాలనుకున్నాను.
దీంట్లో మొబైల్ కి బూట్ కీ ఉంటుంది. ప్రతి మొబైల్ కి కూడా కనిపిస్తుందా? ప్రతి మొబైల్ కి కూడా బూట్ కీ ఉంటుంది. ఈ మొబైల్ కి బూట్ కీ వచ్చి నంబర్ 1, నంబర్ 3 ప్లస్ అప్ బటన్. కీప్యాడ్ నంబర్ 1, కీప్యాడ్ నంబర్ 3, అలాగే అప్ బటన్. ఈ 3 క్లిక్ చేసి మనం బూట్ చేయాలి. అప్పుడే ఈ మొబైల్ బూట్ అవుతుంది. సో నేను స్టార్ట్ చేస్తున్నాను. ఇక్కడ స్టార్ట్ క్లిక్ చేశాను. డౌన్లోడింగ్ స్టేటస్ బ్లూ కలర్ వచ్చి లాగింది. ఇప్పుడు మనం మొబైల్ ని కనెక్ట్ చేద్దాం. మీరు చూడొచ్చు, మొబైల్ ని క్లిక్ చేసినాను. నంబర్ 1, నంబర్ 3 టాప్ బటన్ కనెక్ట్ చేసి యూఎస్బిని ఇన్సర్ట్ చేయండి. వెంటనే ఇక్కడ చూడొచ్చు, డౌన్లోడింగ్ స్టేటస్ స్టార్ట్. మీరు గమనించవచ్చు, డౌన్లోడ్ స్టేటస్ స్టార్ట్ అయింది, ఫ్లాషింగ్ స్టార్ట్ అయింది. ఇక్కడ మీరు చూడొచ్చు, ఫ్లాషింగ్ ప్రాసెస్ స్టార్ట్ అయింది. ఫ్రెండ్స్, ఈ మొబైల్ ఫ్లాష్ అవడానికి మినిమం 10 to 15 minutes పడుతుంది. మీరు ఏమీ క్లిక్ చేయలేదు. మీరు ఇక్కడ ఇది ఇలా ఆగిపోయినా అండ్ నెక్స్ట్ ఇది కదలకపోయినా 10 to 15 minutes వెయిట్ చేయండి. అప్పుడు మాత్రమే మొబైల్ ఫ్లాష్ అవుతుంది. ఇలా మధ్యలో ఉంది, ఇదేం నెక్స్ట్ వెళ్ళట్లేదు అనే ఉద్దేశంతో మీరు మొబైల్ డిస్కనెక్ట్ చేయొద్దు. 10 to 15 minutes వెయిట్ చేయండి. మీ మొబైల్ ఫ్లాష్ స్టార్ట్ అవుతుంది, అయిపోతుంది. అది లాస్ట్ ఎలా వస్తుంది అనేది కూడా చూపిస్తాను. వీడియో లెంత్ అవుతుందని చెప్పి కట్ చేస్తున్నా, లేదా వెయిట్ చేద్దామంటే వెయిట్ చేద్దాం. మీకు కంటిన్యూ ఇది మొత్తం లోడ్ అయ్యే వరకు నేను చూపిస్తాను. ఇప్పుడు ఇది స్టార్ట్ అయింది. కంప్లీట్ చేస్తే ఏమవుతుందంటే మీకు సిమ్ లాక్ అండ్ పిన్ లాక్ అన్ని లాక్స్ కూడా ఎరేజ్ అయిపోతాయి. అర్థమైందా? స్టార్ట్ అయింది. ఇది 10 to 15 minutes పడుతుంది ఫ్రెండ్స్. ఇది మొత్తం కంప్లీట్ అయిన తర్వాత నేను మీకు ఎలా ఉంటుందో చూపిస్తాను. ఫ్రెండ్స్ చూడొచ్చు, స్లాట్ ఫ్రీ ఫర్ న్యూ డౌన్లోడ్. మన మొబైల్ ఆన్ అయింది, డ్రైవర్స్ కూడా ఇన్స్టాల్ అవుతున్నాయి. ఇక్కడ చూపించు, కనెక్టెడ్ విత్ పీసీ. చూడొచ్చు మొబైల్లో సిమ్ లాక్ ఉందా లేదా అనేది. సిమ్ లాక్ ఆఫ్ అయిపోయింది. చూడొచ్చు, పిన్ లాక్ కూడా ఆఫ్ అయిపోయింది. మొత్తం ఫ్లాషింగ్ అయిపోయింది. ఫ్లాష్ అయిపోయింది, ఇవి చాలా పడ్డాయి, ఫ్లాష్ అయిపోయింది అని ఎలా తెలుసుకోవాలంటే చిన్న ఆప్షన్ ఫ్రెండ్స్. డౌన్లోడ్ ఫస్ట్ బ్లాక్ పార్ట్ 1 డన్, ప్రాసెస్ డన్, స్టార్ట్ అవైలబుల్ నౌ, స్లాట్ ఫ్రీ ఫర్ న్యూ డౌన్లోడ్. ఇప్పుడు డౌన్లోడ్ కంప్లీట్ అయినట్టు, ప్రాసెస్ కూడా మొత్తం కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు ఆటోమేటిక్గా ఫోన్ ఆన్ అయినప్పుడు మీకు ప్రాసెస్ కంప్లీట్ అయినప్పుడు ఇంకా క్లోజ్ చేసుకోవచ్చు. ఫ్రెండ్స్, ఇవాళ డేట్ 29 అక్టోబర్. ఫ్రెండ్స్, నేను లాస్ట్ సాఫ్ట్వేర్ వీడియో వచ్చిన తర్వాత నాకు చాలా మంది కాల్ చేయడం జరిగింది. సార్, తెలుగులో మనం సాఫ్ట్వేర్ నేర్చుకోవాలి అంటే కంప్లీట్ కోర్స్ ఎక్కడ అవైలబుల్ లేదు, ఢిల్లీ కానీ ఇంకా అటు వెళ్ళాల్సి వస్తుంది. సో మీరు ట్రైనింగ్ ఇస్తారని చాలా మంది అడగడం జరిగింది. సో నేను 1.5 month నుంచి మెటీరియల్ ప్రిపేర్ చేస్తున్నాను. మొత్తం 10 days లో సాఫ్ట్వేర్ కోర్స్ కంప్లీట్ అయ్యేటట్టు, కీప్యాడ్ మొబైల్ నుంచి ఐఫోన్ వరకు 10 days లో రిమోట్ అన్లాకింగ్ కానీ, మీకు ఐక్లోడ్ అన్లాక్ కానీ, అండ్ నెక్స్ట్ అలాగే
ఒప్పో, రియల్మీ అండ్ ఆల్ మొబైల్ ఫ్లాషింగ్ CPU వైజ్ కానీ మీకు నెక్స్ట్ స్క్రీన్ ఇస్తాను, బ్యానర్ ఇస్తాను. ఆ బ్యానర్లో చూడొచ్చు మీరు, మొత్తం అవైలబుల్ ఉంటాయి. 10 daysలో సాఫ్ట్వేర్ కోర్స్ అనేది స్టార్ట్ చేయడం జరుగుతుంది ఫ్రెండ్స్. ఇది ఆన్లైన్ కాదు ఫ్రెండ్స్, మీరు ఆన్లైన్లో క్లియర్గా నేర్చుకోలేదు, ఇది ఆఫ్లైన్లోనే మాత్రమే నేర్చుకోవాలి. సో నేను అందుకే మినిమం 10 members బ్యాచ్తో ఒక సాఫ్ట్వేర్ కోర్స్ స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాను. మన ఏపీ అండ్ తెలంగాణ నుంచి. నాది గుంటూరు డిస్టిక్ కాబట్టి గుంటూరు డిస్టిక్ తెనాలి నాది. ఇక్కడ క్లాస్ రూమ్ అండ్ హాస్టల్ అరేంజ్ చేసాం. 10 days ఇక్కడే ఉండి మీరు సాఫ్ట్వేర్ కోర్స్ అనేది నేర్చుకోవచ్చు అనమాట. డైలీ 5 hours క్లాస్ ఉంటుంది, 10 days ఉంటుంది. కంప్లీట్ కోర్స్ A to Z, బాక్స్ అండ్ డాంగిల్స్ అండ్ ఫ్లాషింగ్, అన్లాక్, ప్రతిదీ. ఇది లేదు అనుకుంటే కీప్యాడ్ ఫోన్ నుంచి ఐఫోన్ వరకు ఆల్ సాఫ్ట్వేర్స్ ఎలా చేయాలి, అన్లాక్ ఎలా చేయాలి, ప్రతిదీ డీటెయిల్గా మీకు ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతుంది. ప్రొజెక్టర్ క్లాస్ రూమ్ ఉంటుంది అండ్ అలాగే హాస్టల్ కూడా ఇక్కడే ఉంటుంది, ఫుడ్ ఫెసిలిటీ ఇక్కడే ఉంటుంది. కాబట్టి మీరు 10 days కోర్స్ ఉంటుంది. దీనికి ఫీజు కూడా నామినల్గానే పెడదాం అనుకుంటున్నాం. ఫస్ట్ బ్యాచ్ చూసి ఎలా ఉంటుంది ఏంటనేది చూడాలి. సో ట్రైనింగ్ అయితే ఫుల్ ఫ్లెడ్జ్డ్గా ట్రైనింగ్ ఉంటుంది ఫ్రెండ్స్. ఇన్ కేస్ ఆఫ్ మీకు ఏదైనా నాకు ఇది నచ్చలేదు అనుకుంటే 100% మనీ బ్యాక్ నేను ఇస్తాను. మీరు అలా ట్రై చేయొచ్చు. సాఫ్ట్వేర్ నేర్చుకోవాలి అన్న ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఎవరైనా ఉంటే నేను కింద కాంటాక్ట్ నెంబర్ ఇస్తాను. ఆ కాంటాక్ట్ నెంబర్కి మీరు కాంటాక్ట్ చేయండి. October 10th November 10th మీ క్లాసెస్ స్టార్ట్ అవుతాయి. ఇవాళ October 29th 10 members మాత్రమే. కాబట్టి మీరు ఏమైనా ఇంట్రెస్ట్ ఉంటే కనుక మీరు కన్సల్ట్ చేసి సీట్ బుక్ చేయండి. సీట్ లిమిటెడ్ సీట్స్ మాత్రం ఉన్నాయి కాబట్టి నేను సీట్స్ యాక్సెస్ చేయట్లేదు. సో మినిమం నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్తోనే నేను స్టార్ట్ చేస్తున్నాను. సో ముందే రిజర్వ్ చేసుకోండి కావాలి అని, ఇంట్రెస్ట్ జాయిన్ అవ్వాలనుకున్న వాళ్ళు. సో కింద కాంటాక్ట్ నెంబర్ ఇస్తాను, కాల్ చేసి డీటెయిల్స్ తీసుకోండి అండ్ నెక్స్ట్ అలాగే రిజర్వ్ చేసుకోండి సీట్.